మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. బీహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ కు 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. వైద్యురాలి మృతికి కారణమైన కేసులో జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా కూడా విధించింది. 2018లో ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన ఘటనలో ఎమ్మెల్యే రాజ్ కుమార్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో బుల్లెట్ తగిలి డాక్టర్ అర్చనా గుప్తా మృతి చెందినట్లు కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ కు 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు అయితే తీర్పు వెలువరించింది. ఇక వైద్యురాలి మృతికి కారణమైన కేసుకు జైలు శిక్షతో పాటు 25 లక్షల జరిమానా కూడా విధించింది. 2018లో ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన ఘటనలో ఎమ్మెల్యే రాజ్ కుమార్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఘటనలో బుల్లెట్ తగిలి డాక్టర్ అర్చనా గుప్తా మృతి చెందినట్లుగా కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది. రచిక, బీహార్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ కు 4 ఏళ్ల జైలు శిక్షకు సంబంధించిన పూర్తి అప్డేట్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు ఫోన్ ద్వారా. భార్గవ్, బీజేపీలో ప్రస్తుతం ముజఫర్ జిల్లాలోని సాహెబ్గంజ్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజ్ కుమార్ సింగ్ అలియాస్ రాజు సింగ్ కు న్యాయస్థానం 4 ఏళ్లు శిక్ష విధిస్తూ కూడా ఖరారు చేసింది. అంతేకాదు 25 లక్షల రూపాయలు జరిమానా కూడా విధిస్తూ కూడా కఠిన కారాగార శిక్షను విధించడంతో ప్రస్తుతం బీజేపీకి కూడా ఇది ఒక ఘోరమైనటువంటి పరాజయం దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ప్రధానంగా ఏదైతే 2018 డిసెంబర్ 31 రాత్రి జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇదే రాజు సింగ్ చెందిన ఫామ్ హౌస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కూడా సెలబ్రేటరీ ఫైరింగ్ జరుగుతూ ఉన్నటువంటి సమయంలో కూడా అక్కడ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ ఆర్కిటెక్ట్ అలాగే వైద్యురాలు అయినటువంటి డాక్టర్ అర్చనా గుప్తా తలలోకి బుల్లెట్ అనేది కూడా దూసుకెళ్లింది. తీవ్ర గాయాలపైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జనవరి 3న 3 రోజుల తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో కూడా ఈ విచారణ కొనసాగుతుండగా ఎట్టకేలకు రాజు సింగ్ ను దోషిగా నిర్ధారిస్తూ కూడా ఆమె ఉద్దేశంగా చంపకపోయినప్పటికీ ప్రాణాంతక ఆయుధంతో నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణమైనందుకు కూడా ఈ కఠినకార శిక్ష విధిస్తూ 4 ఏళ్ల పాటు శిక్ష విధించడంతో పాటు 25 లక్షల జరిమానా విధించింది. న్యాయస్థానం విధించిన ఈ శిక్షతో ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కూడా అనర్హులుగా ప్రకటించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు స్పీకర్ కూడా అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయన ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అధికారాన్ని కూడా కోల్పోతారు. ఎందుకంటే చట్ట ప్రకారం కూడా 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడితే గనక చట్ట సభ్యత్వాన్ని కోల్పోయేటువంటి ప్రజా ప్రాతినిధ్య చట్టం కూడా మనకు ఉంది. ఈ తరుణంలోనే ఆయన 2 ఏళ్లు కాదు దాదాపు 4 ఏళ్లు శిక్ష పడడంతో ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పదవి నుంచి కూడా వైదొలగబోతారు. అంతేకాదు జైలు నుంచి 4 ఏళ్ల తర్వాత విడుదలైన తర్వాత మరొక 6 సంవత్సరాల పాటు కూడా ఆయన ఎక్కడ ఎన్నికల్లో ఎలాంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అనర్హులుగా ఈ చట్టం చెబుతున్న నేపథ్యంలో దాదాపు 10 ఏళ్ల పాటు ఈ సీనియర్ నేత ఎన్నికలకు ప్రజాక్షేత్రానికి దూరం కావాల్సినటువంటి ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆయన దాదాపు ఇప్పటికీ 6 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ప్రస్తుతం బీజేపీ నుంచి ఇటీవల గెలుపొందినటువంటి ఆయన దాదాపు అనేక పార్టీల నుంచి గతంలో కూడా గెలుపొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. తొలుత 2005లో ఎల్జేపీ, ఆ తర్వాత జేడీయూలో చేరారు. జేడీయూ నుంచి ఆ తర్వాత తిరిగి బీజేపీ కూటమిలో ఉన్నటువంటి జేడీయూ ఆర్జేడీ మీద ఓడిపోయిన సంగతి ఉంది. ఆ తర్వాత 2020లో విఐపీ నుంచి పోటీ చేసి గెలుపొంది ఆ తర్వాత అందరు ఎమ్మెల్యేలతో కలిపి 2022లో బీజేపీలో కొనసాగిన రాజు సింగ్ ఇప్పటి వరకు ఇంకా 2022 నుంచి బీజేపీలో కొనసాగుతూనే ఉన్నారు. ఇటీవల 2025 నవంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన తాజాగా 6వసారి విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా బీహార్ ప్రభుత్వంలో ఆయన పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఆయనకు ఉంది. అయితే ఇలాంటి నేత ఇటువంటి కేసులో ఇరుక్కుపోవడం ఇప్పుడు బీజేపీకి ఖచ్చితంగా బీహార్ రాష్ట్రంలో అటు తీవ్రమైనటువంటి దెబ్బని కూడా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొనబోతుంది, ఈ అపవాదులు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి న్యాయస్థానం విధించిన శిక్ష తీర్పు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మృతురాలు డాక్టర్ అర్చనా గుప్తాకు సరైన న్యాయం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.